వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చిన వ్యక్తే ప్రధాని అవుతారని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చెప్పారు. 2013లోనే ఎన్నికలు రావడం ఖాయమన్నారు. కేంద్ర రాష్ట్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పుతుందన్నారు. రాష్ట్రంలో 222 అసెంబ్లీ సీట్లు, 35కి పైగా ఎంపీ సీట్లు గెలుచుకుంటామంటున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. 36వ రోజు పాదయాత్ర కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లో ఈ పాదయాత్ర కర్నూలు జిల్లా ముగించుకొని తెలంగాణలోకి ఎంటర్ కానుంది. ఈ సందర్భంగా మనతో మాట్లాడేందుకు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి పాదయాత్రకి కర్నూలు జిల్లాలో షర్మిలమ్మ గారి పాదయాత్రకు బ్రహ్మరథం పడతా ఉన్నారు ప్రజలు. ఎప్పుడు కనివిని ఎరుగని రీతిలో కర్నూలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా షర్మిలమ్మ గారిని ఆశీర్వదిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. అసమర్థ ప్రభుత్వం ఇది. అందుకనే మరలా రాజశేఖర రెడ్డి గారి స్వర్ణయుగం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. 2013లో జూన్లో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 2013 నవంబర్లో శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉంది. దాదాపు 222 స్థానాల్లో మేము గెలుచుకుంటాం, అసెంబ్లీ స్థానాల్లో. అదేవిధంగా 35 పార్లమెంటు స్థానాలు గెలుచుకుని ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చక్రం తిప్పుతారు. జగన్మోహన్ రెడ్డి గారు సూచించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. మరలా స్వర్ణయుగం వస్తుంది. అంటే తెలంగాణలో ఎలాంటి రియాక్షన్? అంటే పాదయాత్ర తెలంగాణలో కూడా బ్రహ్మరథం పడతారు షర్మిలమ్మ గారికి. ఇక్కడ ప్రాంతాల వారీగా రాజశేఖర రెడ్డి గారిని చూడడం కాదు, అందరి మనసుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అందరి గుండెల్లో ఒక దేవుడిగా కొలువై ఉన్నాడు. తెలంగాణ అని, రాయలసీమ అని, కోస్తా అని కాదు, రాష్ట్రమంతా కూడా రాజశేఖర రెడ్డి గారి స్వర్ణయుగం కోసం ఎదురు చూస్తున్నారు. చంద్రబాబుకి మతి భ్రమించింది. 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోలేదు. రెడ్ కార్పెట్ బరిసి బిల్ గేట్స్ వాళ్ళకందరికీ కూడా ఈయన స్వాగతం పలికి, బిల్ గేట్స్ దగ్గర, బిల్ క్లింటన్ దగ్గర ఈయన తల తీసుకొని పోయి పెట్టాడు. ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారని చెప్తున్నాడు. ఆ అవసరం మాకు లేదు. ఈయన భవిష్యత్తులో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రజలు మాత్రం అతన్ని